హాయ్, ఇవాళ కమ్మటి సొరకాయ హల్వా చేసుకుందాం. సొరకాయ అని మీరు అనుకోవచ్చు, కానీ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కొన్ని డ్రై ఫ్రూట్స్ మనం నేతిలో వేయించి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు నేను 2 కప్పుల సొరకాయ తురుము తీసుకున్నా. బాగా లేతగా ఉన్న సొరకాయ తీసుకోండి. కిందన ఉన్న గింజల పార్ట్ అంతా తీసేసి తురుముకోండి. ఇది నేతిలోని నేను ఒక 4 నుంచి 5 నిమిషాలు అలాగా వేయిస్తున్నాను అన్నమాట. ఇందులో వాటర్ ఉండకూడదు. వీలైతే కొంచెం వాటర్ పిండేసి వేయండి, లేదా ఇక్కడైనా ఇంకిపోయేలాగా వేపండి. ఇప్పుడు నేను ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు అన్నమాట 2 కప్పులు వేసాను. ఇంకంతే మోస్ట్లీ ప్రొసీజర్. ఇలా పాలల్లోనే మనకి ఆ సొరకాయ తురుము ఉడకాలన్నమాట. అలా నెమ్మదిగా ఉడికించండి. మీరు అనుకోవచ్చు సొరకాయ కదా అని, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఆప్షనల్. మీ దగ్గర ఉంటే ఫుడ్ కలర్ వేయండి. నేను ఆర్గానిక్ ఫుడ్ కలర్ వేసాను. ఇదిగోండి దగ్గర పడింది. ఇప్పుడు జస్ట్ ఒక 1/2 కప్పు పంచదార సరిపోతుంది. మీరు చూసుకోండి, మీరు కొంచెం ఎక్కువ తింటే దానికి తగ్గట్టు వేసుకోవచ్చు. మనం పంచదార వేసాంగా, అది కరుగుతుంది, అందుకే అలా మనకి వాటరీగా వచ్చింది. హల్వా దగ్గరికి రాగానే మీరు ఆపేసుకోవచ్చు. కొంచెం యాలక పొడి వేసాను, ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది మన హల్వాకి. ఇంకా కొంచెం నెయ్యి వేసాను. ఇదిగోండి చాలా కమ్మగా ఉంది ఈ సొరకాయ హల్వా. తప్పకుండా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మనం మామూలుగా చేసుకునే క్యారెట్ హల్వా ఇవన్నీ అలవాటు అయిపోయాయి కదా. సొరకాయ హల్వా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బాయ్.